డెత్ నోట్ యానిమీ 33 ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇది. స్టార్ట్ చేద్దామా మరిక? ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే మనకి నియర్‌నయితే చూపిస్తారు. నియర్ అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక నేను జపాన్‌కెళ్ళాల్సిన టైం వచ్చింది అని చెప్పి తన కమాండర్‌కయితే కాల్ చేశాడు. ఎందుకంటే నియర్ ఎప్పుడు ఫ్లైట్‌లో ఒక్కడు పోలేడంట అందుకే. సో, తన కమాండర్ న్యూయార్క్‌కొచ్చినాక వీళ్ళిద్దరు కలిసి న్యూయార్క్ నుంచి జపాన్‌కయితే స్టార్ట్ అయితారు. తర్వాత మీసానయితే చూపిస్తారు. మీసా అయితే డెత్ నోట్ క్యాన్సిల్ చేసినాక మర్చిపోయింది కదా! అంటే డెత్ నోట్ ఉన్నప్పుడు ఏమేం చేసిందో మర్చిపోతది కదా! దానికి ముందు తనొక మోడల్ కదా! సో, తను మళ్ళీ ఆ లైఫ్‌లోకైతే వచ్చేస్తది. తను మళ్ళీ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అని చెప్పి అడ్వర్టైజ్ అయితే ఇస్తారు న్యూస్ పేపర్‌లో. సో, డెత్ నోట్ ఉన్నప్పుడు తను సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా! సో, వీట్ల వల్ల గ్యాప్ ఇచ్చిందనమాట. సో, ఇప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తుందని చెప్పి న్యూస్ పేపర్‌లో యాడ్ అయితే ఇస్తారు. సో, వాళ్ళు టెలికాస్ట్ చేయంగానే 2 ప్రొడక్షన్ హౌస్‌లకించి వీళ్ళకైతే కాల్స్ అయితే వస్తాయి. ఒకటొచ్చేసి ఎన్‌హెచ్‌ఎన్, ఇంకోటొచ్చేసి ఓషిడా ప్రొడక్షన్ హౌస్. సో, ఇప్పుడు ఈ ఎన్‌హెచ్ వాళ్ళైతే కాల్ చేసినారు కదా! సో, వాళ్ళొచ్చేసి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళనమాట. సో, దాంట్లోనే కియోడి టకాడా కూడా పనిచేస్తుందనమాట. టకాడా అందాం మనం. తక్కడ గూడా అందాం కావాలంటే. సో, ఇప్పుడు మన మీసా వచ్చేసి ఎన్‌హెచ్ వాళ్ళతోటి కలిసి పనిచేసిందనుకో, సో, లైట్ వాళ్ళకి ఈజీ అయిపోతది గదా! చెప్పినా లేదా లైట్ వాళ్ళే ప్లాన్ చేసిరనమాట ఇదంతా. సో, వాళ్ళకి ఈజీ అయితదని జెప్పి, సో, వీళ్ళు ఈజీగా తన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని జెప్పి ఇలా ప్లాన్ చేసుంటారు. సో, లైట్ అది తెలుసుకున్నాక లైట్ అయితే మోగిన్ అయితే ఇంతకుముందు మీసాకి మేనేజర్ లెక్క ఎలా ఉండేవాడో, సో, తిననే ఎళ్ళమంటుందనమాట మళ్ళీ. సో, వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే వాళ్ళకి నుంచి అయితే కాల్ వస్తది. కాల్ చేసి నేను కీరాని పట్టుకోనీకి ఇప్పుడు జపాన్‌కొచ్చాను అని జెప్పి లైట్‌కి చెప్తాడు. సో, లైట్ అది ఇన్నాక లైట్ అయితే తన మైండ్‌లో ఇలా అనుకుంటాడు. వీడిప్పుడు ఇది నాకెందుకు చెప్తున్నాడు అనేది అనుకుంటాడు. తర్వాత ఎన్ అయితే మీరు ఎన్‌హెచ్‌ఎన్‌లో వర్క్ చేసే కియోడే టకాడా టకడా నువ్వు తనని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు కదా! అని ఎన్ అయితే లైట్‌ని అయితే అడుగుతాడు. దానికి లైట్ అయితే చేస్తున్నానైతే చెప్తాడు. అయితే ఇప్పుడు మేము కీరాని పట్టుకునే ప్రాసెస్‌లో ఇప్పుడు టకడాని కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఎలానో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు కాబట్టి అయితే ఇప్పుడు నువ్వు తనకి చెప్పు ఏందది ఎస్‌పీకే ఆఫీసర్స్ అయితే కీరాని పట్టుకోనికి ఇప్పుడు జపాన్‌కి వచ్చేసినారు అని అయితే చెప్తాడు. అని చెప్పమని ఆమెకి చెప్పమని లైట్‌కి అయితే చెప్తాడనమాట. సో, లైట్ కొంచెం ఆలోచించి ఎందుకు తనకెందుకు చెప్పాలి అని చెప్పి అయితే అడుగుతాడు. దానికి ఎన్నైతే ఎందుకంటే ఆ కీరాని టెన్షన్ పెట్టి మన ట్రాప్‌లో ఎయ్యనీకి అలానే నువ్వు ఇంకొంచెం టెన్షన్ అవ్వనీకి ఇంకొకటి కూడా చెప్పు. పట్టుకోనీకి ఎగ్జాక్ట్‌గా 4 మెంబర్స్ మాత్రమే వచ్చారు. నలుగురు మాత్రమే వచ్చారని చెప్పు అని చెప్తాడు. సో, ఇలా చెప్తే ఏం జరుగుతదంటే కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు గదా! అని కీరా అనుకోని మమ్మల్ని చంపనీకి బయటకైతే వస్తాడు. నలుగురే ఉన్నారు గదా! అని. సో, అప్పుడు తను అలా మనల్ని చంపనీకి బయటకొచ్చినప్పుడు మనం అప్పుడు తనని అరెస్ట్ చేద్దాము అని ఎన్ అయితే చెప్తాడు. సో, ఇక్కడ లైట్ ఏమో నేను స్టార్ట్ చేసిన ఆటలో నన్నే నువ్వు ఓడించాలనుకుంటున్నావా అని అయితే అనుకుంటాడు అనడంతా. తర్వాత ఎన్ అయితే ఇప్పుడు మనం ఇద్దరం జపాన్‌లోనే ఉన్నాము. మనం ఇద్దరం కలుసుకునే టైంకి ఈ కీరా ఒక కేస్ అనేది క్లోజ్ అయిపోవాలి అని అయితే అంటాడు. దానికి లైట్ కూడా ఫినిష్ అయిపోద్ది చేసేద్దాం టీ అని అయితే అంటాడు. తర్వాత ఎన్ అయితే కాల్ అయితే కట్ చేస్తాడు. ఇక్కడ లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే తన మైండ్‌లో ఇలా అనుకుంటాడు. స్టార్టింగ్‌లో ఎల్ తోటి కూడా నా పరిస్థితి ఇలానే ఉండేది. ఎల్ గెలుస్తాడా లేకపోతే నేను గెలుస్తా అని చెప్పి చాలా పోటీగా అయితే ఉండేది. కానీ లాస్ట్‌కి ఎల్ అయితే చనిపోయినాడు. సో, ఇప్పుడు ఎల్ చనిపోయినా గానీ తనని చూసి ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు ఇప్పుడు పోటీగా అయితే వచ్చినారు. ఇప్పుడు మనం త్వరలోనే కలవాలి అని అయితే అన్నాడు. మనం కలిసే టైంకి నీ పని ఫినిష్ చేసేస్తా అని అయితే అంటాడు. సో, ఇక చూద్దాం ఇప్పుడు ఎవరు గెలుస్తారో అని చెప్పి లైట్ అయితే తన మైండ్‌లో అనుకుంటాడు. తర్వాత ఎన్ అయితే చూపిస్తారు. ఎన్ అయితే తనతోటి ఉన్న ఒక ఆఫీసర్ తోటి అయితే ఇలా మాట్లాడతాడు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్ గురించి టాయ్స్‌ని అయితే యూజ్ చేసి తనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు. ఒక టాయ్‌ని అయితే తీసుకుంటాడు. తీసుకొని దానిపైన లైట్ యాగామి అండ్ కీరా అని అయితే రాస్తాడు. ఇంకొక టాయ్ తీసుకొని దానిపైనేమో ఎక్స్ కీరా అని అయితే రాస్తాడు. అంటే ఇప్పుడు లైట్ కాకుండా ఇంకొకళ్ళు డెత్ నోట్ అయితే యూజ్ చేస్తున్నారు కదా! తను ఎక్స్ కీరా అనమాట. సో, ఎన్ అయితే ఇప్పుడు తనకైతే చెప్తాడు. ఇప్పుడు ఈ కీరా అలానే ఎక్స్ కీరా డైరెక్ట్‌గా అయితే మాట్లాడుకోరు. తన మధ్యలో ఖచ్చితంగా ఎవలో ఒకళ్ళు ఉండాలి. అది ఎవలంటే ఆ కియోమి టకాడా వీళ్ళు కియోమి టకాడాని అయితే యూజ్ చేసి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనకిప్పుడు ఈ కీరా కేసుని క్లోజ్ చేయడానికి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటొచ్చేసి ఈ లైట్‌ని అలానే ఎక్స్ కీరాని ఇద్దరిని చంపేసి ఈ నోట్‌బుక్‌ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కానీ ఈ కేసుని మనం ఇలా టేకప్ చేయొద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు కేసుని ఇలా టేకప్ చేయము. ఒకవేళ మనం ఈ కేసుని ఇలా సాల్వ్ చేస్తే మన ఎల్‌కి చెడ్డ పేరు తెచ్చినట్టే. మనం పక్కా ఎవిడెన్స్ అయితే యూజ్ చేసి ఈ కీరాని అయితే అరెస్ట్ చేద్దాము అని ఆ ఆఫీసర్‌కి అయితే చెప్తాడు. తర్వాత లైట్‌ని అయితే చూపిస్తారు. లైట్ అయితే టకాడా తోటి మాట్లాడాల్సిన టైం అయితే వచ్చింది. తను తానికి వెళ్తా ఉంటాడు. తర్వాత టకాడా ఇంకా లైట్ అయితే ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. తర్వాత లైట్ అయితే తననైతే ఒక క్వెషన్ అయితే అడుగుతాడు. నీకు డైలీ ఫ్యాన్స్ నుంచి లెటర్స్ అయితే వస్తా ఉంటాయి కదా! ఎన్ని వస్తాయి? ఏమొస్తాయి? అని అయితే అడుగుతాడు. దానికి తక్కడైతే ఒక 200 రాక్ అయితే వస్తాయి అని అయితే చెప్తది. సో, ఇక్కడ మత్సుబాని అయితే చూపిస్తారు. మత్సుబా గాడైతే ఈ అమ్మ ఈ సోది వినబుద్ధి అయితే లేదు. వీడియో ఉన్న అయిపోవు. అసలు ఆడియో వినబుద్ధి అయితేనే లేదు అని అయితే అనుకుంటా ఉంటాడు. లైట్ అయితే ఒక పేపర్ అయితే తీసుకొని ఒక పేపర్
పేపర్ పైన ఇలా రాస్తాడు. ఏం రాస్తాడంటే, "నేనిప్పుడు నీకు ఏం జెప్పాలనుకున్నా గానీ, ఇలా ఒక పేపర్ పైన రాసి నీకు జూపిస్తాను. నువ్వు దాన్ని సైలెంట్‌గా చదువు. అది చదవకు బయటికి నువ్వే చదువుకో. అసలుకి నువ్వు ఇది చదువుతున్నావు అని జెప్పి ఎలాంటి రెస్పాన్సే ఇయ్యకు. నార్మల్‌గా ఉండు. సో, నువ్వు ఇంత గూడా ఏదైనా తేడాగా జేస్తే వాళ్ళకది ఇనిపిచ్చేస్తది. జస్ట్ సైలెంట్‌గా ఇది చదువుకో" అని లైట్ అయితే రాసిస్తాడు. తర్వాత లైట్ అయితే గట్టిగా మాట్లాడతాడు. అదేందంటే తకాడా. టకాడా తక్కడానే పిలుద్దాంపా. ఎస్‌పీకే మెంబర్స్ ఇప్పుడు మనకి జపాన్‌లోకైతే ఎంటర్ అయినారు కీరాని పట్టుకోనికి. సో, ఇప్పుడు నువ్వు గూడా కొంచెం సేఫ్‌గా ఉండాలి. అసలు కీరా ఏం జెప్పిండో అది గాకుండా నువ్వే రివర్స్‌లో కీరాని డిమాండ్ జేయాలి. అలాగైతేనే నువ్వు గూడా ఇక్కడ సేఫ్‌గా ఉంటావు. సో, లైట్ జెప్పేదంతా ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇని, ఓహ్! లైట్ మొత్తం మెయిన్ మ్యాటర్ జెప్పేసిండు అనేది అనుకుంటా ఉంటారు. తర్వాత లైట్ ఒక పేపర్ పైనైతే ఇలా రాస్తాడు. టకాడా నువ్వు జేయాల్సింది ఈ జాబ్ గాదు. నువ్వు జేయాల్సిన జాబ్ వేరే ఉంది. అదేందంటే నువ్వు ఇప్పుడు కీరావి గావాలి. నువ్వే క్రిమినల్స్‌ని పనిష్ చేయాలి అని రాస్తాడు. సో, దాని తర్వాత తను లేచి లేవంగానే కుర్చీ సౌండ్ అయితదనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఏం జరుగుతుందని కొంచెం ఆశ్చర్యపోతా ఉంటారు. తర్వాత తనైతే లేచి మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా! సో, ఎళ్లి కీరా లైట్ అయితే చెప్తాడు. "ఏం గాదు నువ్వు చేయగలుగుతావు ఇది" అనైతే చెప్తాడు. దానికి టకాడైతే చేస్తాను. నేను చేసేస్తాను అనేది అంటది. సో, ఇక్కడున్న ఎర్రిపప్పాలేమో ఇక లైట్ మొత్తానికి తను చెప్పాలనుకుంది చెప్పేసినాడు అనేది అనుకుంటా ఉంటారు. సో, తర్వాత లైట్ అయితే అక్కడికించి రిటర్న్‌లా ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయినాక టకాడా అయితే మికామికైతే కాల్ చేస్తది. "మికామి ఇప్పుడు నేను నీకు చెప్పేది నువ్వు క్లియర్‌గా ఇను. నువ్వు నాకొక ఫ్యాన్ లెటర్ అయితే పంపియ్యి. ఫ్యాన్, ఫ్యాన్. అలానే అది నువ్వే పంపినట్టు ఏదైనా గుర్తుపెట్టు. ఏదైనా నోట్ ఏదైనా నువ్వే పంపినావని తెలిసేటట్టు. అలానే దాంట్లో డెత్ నోట్ నుంచి 5 పేపర్స్ అయితే చింపి దాంట్లో పెట్టు. ఆ 5 పేజెస్ నాకు వచ్చేదాకా నువ్వు అసలు కిల్లింగ్స్ అయితే ఒక్కటి కూడా ఆపొద్దు. చంపుతూనే ఉండు." దాని తర్వాత మికామి గాడైతే, "సరే ఇప్పుడు ఆ 5 పేజెస్ నీ తనకొచ్చేసినాక నేనేం చేయాలి? ఆ 5 పేజెస్ నా దగ్గరకొచ్చేసినాక నువ్వు ఒక నోట్ బుక్‌నైతే తయారు చేసుకో. ఆ నోట్‌బుక్ సేమ్ డెత్ నోట్ లాగానే ఉండాలి. ఆ ఫేక్ బుక్‌ని నువ్వు యూజ్ చేసుకుంటే అసలకి క్రిమినల్స్ నువ్వే చంపుతున్నావు అన్నట్టు యాక్ట్ జెయ్యి." అది విన్న టకామి గాడైతే గాడ్ మీరసలకి ఏం జేయాలనుకుంటున్నారు? లేదు లేదు మేము మిమ్మల్ని ప్రశ్నించి ఏందది ప్రశ్నించకూడదు. మీరేం జెప్పినా మేమది జెయ్యాలి అని జెప్పి పేపర్‌లయితే ఇంపుతా ఉంటాడు. తర్వాత టకాడానైతే చూపిస్తారు. టకాడా తోటి ఇంకొక కొత్త ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయితది. సో, అదంతా చూస్తున్న ఇక్కడ ఆఫీసర్స్ ఏమో కీరాస్ కింగ్డమ్ అయిపోంగానే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? అసలుకి వీళ్ళకి ఎలాంటి పని లేదా అంటే అదేరా వాళ్ళ పని ఎరిపప్ప. సో, ఆ ప్రోగ్రామ్‌లో ఏం జరుగుతదంటే టకాడా ఉందా? టకాడాకి ఫీమేల్ బాడీ గార్డ్స్ ఉంటారనమాట. వాళ్ళనైతే ఇంటర్వ్యూ చేస్తా ఉంటారు. సో, అదంతా చూస్తున్న లైట్ ఏమో నాకు తెలిసి ఖచ్చితంగా ఈళ్ళొక ఎస్‌పీకే మెంబర్ అయితే ఉండుంటాడు. ఉండుంటారు. నాకు తెలిసి అది ఖచ్చితంగా హ్యాల్ లిడ్నర్ అమ్మో! ఈ పేర్లు చల్లగుండ అంటే ఆమెననమాట. మీకు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా! నాకు తెలిసి ఖచ్చితంగా ఈ టకాడాని ఇన్వెస్టిగేషన్ చేయనీకి ఎన్‌ఐ తనని పంపించుంటాడు. సో, లైట్ అయితే అనుకుంటాడు. తర్వాత ఎన్ అయితే చూపిస్తారు. ఎన్ గాడేమో అసలుకి ఎక్స్ కిరా ఎవలై ఉంటారు అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ఇంకో పక్క ప్రోగ్రామ్‌లో అయితే టకాడా అయితే ఇలా చెప్తది. కిరా చేస్తుంది కరెక్టే. కిరా చేసేది చిన్న పిల్లల బుక్‌లో కూడా మెన్షన్ చేయాలి. వాళ్ళందరూ కిరా గురించి అయితే తెలుసుకోవాలి అని అయితే చెప్తాడు. కిరా గురించి ఏమో గాని డెత్ నోట్ గురించి అయితే తెలుసుకుంటున్నారు రియల్ వాళ్ళు. అయితే మనకు ఆ కిరా ఒక మంచి దారిలో అయితే వెళ్తున్నాడు. ఫోన్ వస్తుంది నాకు. ఎక్కడున్నాం మనం? దారిలో వెళ్తుండు కదా! సో, అదంతా మన టకాడా చెప్తుంటే నియర్ అయితే వింటా ఉంటాడు. ఎన్ అయితే ఇలా అనుకుంటాడు. ఎక్స్ కీరా వచ్చేసి ఖచ్చితంగా ఈ టకాడాని కలిసే ఉంటాడు. ఎందుకంటే మన ఈ టకాడా వచ్చేసి కీరాని దేవుళ్ళలా భావిస్తుంది కాబట్టి. సో, అందుకే ఆ ఎక్స్ కీరా నాకు తెలిసి టకాడాని ఒక స్పోక్ పర్సన్ లెక్క అయితే సెలెక్ట్ చేసి ఉండొచ్చు. సో, ఇప్పుడు ఆ ఎక్స్ కీరా కూడా కీరాని దేవుళ్ళలానే భావిస్తుండొచ్చు. ఎన్ వచ్చేసి తన చుట్టూ టీవీలో ఉంటాయి కదా ఎప్పుడు. సో, అందులో మొత్తం న్యూసే ప్లే అయితా ఉంటాయన్నమాట అన్నిట్లలో. అయితే ఒక టీవీలో మన మికామి అయితే ఎన్నికైతే కనిపిస్తాడు. సో, అయితే ఇప్పుడు మన టకాడా ఏదైతే చెప్పిందో న్యూస్‌లో, ఈ న్యూస్‌లో మన వీని పేరేంది వీనిది? మికామి గాడు కూడా అదే చెప్పుంటాడు. సో, ఈ మన మికామి గాడు మాట్లాడిన టైంలో టకాడా వచ్చేసి కీరాకి స్పోక్ పర్సన్ కాదు. వీడు మాట్లాడే టైంలో అదే న్యూస్ ఛానెల్‌లో టకాడా కూడా అక్కడనే ఉంటదనమాట. సో, అప్పుడు వాళ్ళిద్దరు కీరా గురించే మాట్లాడతారనమాట దేవునిలాగా. సో, అదంతా చూసిన మన నియర్ ఏమో ఇలా అనుకుంటాడు. ఇప్పుడు ఫస్ట్ కీరా వచ్చేసి అదే ఒరిజినల్ కీరా వచ్చేసి లైట్. ఈ ఎక్స్ కీరా వచ్చేసి ఈ మికామి గాడు నాకు తెలిసి ఆ డెమిగావా గాని చంపేయొచ్చు. సో, అందుకే వీడు వాని సొంతంగా ఈ టకాడానైతే సెలెక్ట్ చేసి ఉండొచ్చు అని తనలో తను ఆలోచించుకుంటా ఉంటాడు. ఇక్కడ మరోవైపు మనకి మీసానైతే చూపిస్తారు. మీసా అయితే మోగినైతే ఇలా అడుగుతూ ఉంటది. మోగి నువ్వు నాకు చెప్పావు ఈసారి ఈస్ట్ వెస్ట్ ప్రోగ్రామ్‌కి నేనే చీఫ్ గెస్ట్ మెయిన్ అని. మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు అసలుకి హైలైట్‌లో ఉంచలేరు అని చెప్పి తనైతే వాడినైతే అడుగుతా ఉంటది. అది హైలైట్ మీరే ఆ ప్రోగ్రామ్‌కి గాని
ఎంట్రీ ఒక యాక్టింగ్ అనేది వేరే వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్‌లో హైలైట్ మాత్రం మీరే అని చెప్పి చెప్తా ఉంటాడు. తర్వాత మీసాకైతే అక్కడ టకాడ అయితే కనిపిస్తది. సో, టకాడని చూసి మీసా అయితే ఇలా అనుకుంటాడు. మీసా ఇలా అనుకుంటది. ఇదొక పిచ్చిది. లైట్ అసలుకి ఇన్వెస్టిగేషన్ చేయనీకి తనని యూజ్ చేసుకుంటున్నాడు. అలా తను అనుకుంటుంటే టకాడ తనని చూసి ఒక స్మైల్ అయితే ఇచ్చి అక్కడికించి అయితే వెళ్ళిపోతది. ఏంటి అసలుకి ఇది నన్ను చూసి ఎందుకు నవ్వుతుంది? నేను దీన్ని ఇప్పుడు కొడతా అని చెప్పి మీసా పరిగెత్తుతా ఉంటది. అలా పరిగెత్తుతుంటే అప్పుడే టకాడ ఒక బాడీ గార్డ్స్ అయితే తననైతే ఆపేస్తారు. సో, అది చూసిన టకాడ తను నా ఫ్రెండే, తనని మీరు వదిలేయండి అని అయితే చెప్తది. సో, ఆ సిట్యుయేషన్ అక్కడ జరిగినందుకు మీసా గట్టిగా అరుస్తది. తర్వాత ఇక్కడ ఎన్ వాళ్ళని లైట్ వాళ్ళని చూపిస్తారు. ఎన్ మళ్ళీ వాళ్ళకైతే కాల్ చేస్తాడు లైట్ వాళ్ళకి. సో, కాల్ చేసి ఇలా అడుగుతారు. ఇప్పుడు లైట్ ఇంకా టకాడ మాట్లాడుకునేది మీరు ఓన్లీ ఆడియో రికార్డ్ చేస్తున్నారా? లేకపోతే వీడియో తోటి కూడా రికార్డ్ చేస్తున్నారా? అని అయితే అడుగుతాడు. దానికి ఐజావ్ వచ్చేసి లేదు లేదు మేము జస్ట్ ఆడియో మాత్రమే రికార్డ్ చేస్తున్నాము అని అయితే చెప్తాడు. సో, అది ఇన్నాక ఎన్ ఓకే థ్యాంక్స్ అని చెప్పి కాల్ అయితే కట్ చేస్తాడు. సో, ఇక్కడ ఎన్ వాళ్ళని అయితే చూపిస్తారు. వాళ్ళ కమాండర్ అయితే ఇలా అంటాడు. ఇప్పుడు వీళ్ళు వీడియో రికార్డ్ చేయట్లేమంటే అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళు చూడలేరు కదా. సో, నాకు తెలిసి ఆ కీరా ఇంకా ఎక్స్ కీరా వచ్చేసి టకాడని యూజ్ చేసుకొని అక్కడ మాట్లాడుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు మన లిడ్నర్ అక్కడ ఉండడం చాలా రిస్క్ అని అయితే తను అయితే అంటాడు. దానికి ఎన్ వచ్చేసి ఇలా అంటాడు. ఇప్పుడు మనము క్లియర్ గా చూస్తే లైట్ వచ్చేసి ఈ లిడ్నర్ పైన అలానే టకాడ పైన మాత్రమే ఫోకస్ చేస్తాడు. సో, మనకి ఇప్పుడు ఇదే కరెక్ట్ టైం. మనం ఈ టైం ని యూజ్ చేసుకొని ఆ ఎక్స్ కీరాని పట్టుకొని మనం ఇన్వెస్టిగేషన్ చేద్దాము. సో, అని ఎన్నైతే చెప్తా తర్వాత కమాండర్ వచ్చేసి జమాని అనే ఒక క్యారెక్టర్ కి అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి ఇప్పుడు మికామిని ఫాలో చేయడం మాత్రమే నీ డ్యూటీ అనేది చెప్తాడు. సో, తర్వాత జమాని అయితే కమాండర్ కి అయితే ఇది చెప్తాడు. సార్ ఈ మికామి నార్మల్ గానే ఉన్నాడు. ఎలాంటి చేంజెస్ ఏం లేవు. తను నార్మల్ గానే ఉంటుండు. అలానే 4 ఇయర్స్ నుంచి తను ఏ ఇంట్లో ఉంటుండో ఇప్పుడు అదే ఇంట్లో ఉంటుండు. నాకు తెలిసి ఇతను అసలు ఎక్స్ కీరా అయ్యే ఛాన్సే లేదు అని అంటాడు. దానికి ఏంటైతే లేదు లేదు తానే ఎక్స్ కీరా అయ్యి ఉంటాడు. మీరు తన ఇంట్లోకి వెళ్లకుండా బయట నుండి కొంచెం తనని అబ్జర్వ్ చేయండి అని అయితే చెప్తాడు. తర్వాత ఎన్హెచ్ఎన్ ఆఫీస్ అయితే చూపిస్తారు. అక్కడనే మీసా ఇంకా ఉంది. సో, మీసా అక్కడ ఉండి అయితే ఇలా అనుకుంటది అసలుకి ఎన్హెచ్ఎన్ ఆఫీస్ వాళ్ళతో ఇంకెన్ని మీటింగ్స్ ఉన్నాయి, ఇంకెన్ని అటెండ్ చేయాలి అని చెప్పి అక్కడ కూర్చొని చూస్తున్నారు స్క్రీన్ పైన ఏం జరుగుతుందో. తర్వాత మోగికి లిడ్నర్ నుంచి అయితే కాల్ వస్తుంది. కాల్లో ఏం చెప్తారంటే టకాడా వచ్చేసి మీసా తోటి కలిసి డిన్నర్ చేయాలనుకుంటుంది అని చెప్తుంది. సో, దానికి మీసా కూడా ఒప్పుకుంటది. సో, ఎందుకు కలవాలనుకుంటుంది అంటే నెక్స్ట్ జరగబోయే ప్రోగ్రామ్ లో టకాడా వచ్చేసి హెడ్ లైనర్. ఆ ప్రోగ్రామ్ లో మన మీసానే హైలైట్ అనమాట. సో, దీనికోసమైనా సరే ఇప్పుడు నేను తనతో డిన్నర్ చేస్తా అని చెప్పి మీసా అయితే చెప్తుంది. సో, అదంతా ఇక్కడ మన టకాడ వచ్చేసి వీళ్ళ గురించి ఒక ప్రైవేట్ రూమ్ బుక్ చేయి, అలానే అక్కడికి నువ్వు కూడా రానైతే చెప్తుంది లిడ్నర్ కి. సో, వాళ్ళిద్దరు డిన్నర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో, మీసా అయితే తననైతే అడుగుతుంది చెప్పండి మీరు నన్ను అసలు ఎందుకు పిలిచినారు అని. సో, దానికి టకాడ వచ్చేసి మీరు అంత సడన్ గా అడిగితే నేను ఏం చెప్పగలుగుతాను, సరే కానీ మీరు చెప్పండి మీతోటి లైట్ ఎలా ఉంటున్నాడు అని. సో, అదిన్న మీసా అయితే మాకు తెలుసు ఇప్పుడు లైట్ నాతోటి ఉండి నేను కలిసే పరిస్థితిలో లేని లైట్ నాతోటి లేడని కావాలనే ఇలా అడుగుతుంది అనేది అనుకుంటది. సో, తర్వాత మీసా అయితే లైట్ నాతోటి చాలా బాగా ఉంటాడు, మంచిగా ఉంటాడు అనేది చెప్తుంది. తర్వాత అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు జరగబోతున్న ఈ మ్యూజిక్ ఫెస్టివల్లో మా ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది అనేది చెప్తుంది. దానికి టకాడైతే ఇలా అంటది, ఓహో ఎంగేజ్మెంటా, ఇంతకీ ఈ విషయం లైట్కి తెలుసా అని అడుగుతుంది. సో, దానికి మీసా అయితే తనకి తెలియకుంటే ఎలా ఉంటది, నాది నేనే ఎంగేజ్మెంట్ చేసుకోలేను కదా. సో, తనకు ఖచ్చితంగా తెలుస్తది. తెలిసి ఏయమ్మ ఈ ఎర్రి పప్పాల స్టోరీ నాకు ఇనబుద్దయితలేదు. దానికి టక్కాడైతే ఓకే. ఎంగేజ్‌మెంట్ అయితే మంచిదే గదా! అనైతే అంటది. దానికి మీసా అయితే ఓహ్! అంటే ఇప్పుడు నువ్వు కీరాకి జెప్పి మా ఎంగేజ్‌మెంట్ కాకుండా నన్ను చంపేపిస్తావా అనైతే అంటది. దానికి తక్కడైతే కూర ఛీ! కీరా ఎవరిని చంపాలనుకుంటుండో తను డిసైడ్ అయితాడు. కూల్‌గా ఆలోచిస్తాడు. నేను చెప్పిన వాళ్ళని తను చంపడు. అలా అయినా ఇప్పుడు లైట్ వచ్చేసి కీరాని పట్టుకోబోతున్నాడు. సో, లైట్ కీరాని పట్టేసుకుంటే మాకు ఎలాంటి టెన్షన్స్ ఉండయి. సో, ఇక మిగిలేది నువ్వు మాత్రమే. ఇక మాకు టెన్షన్స్ ఏం లేవు. బట్ నిన్ను అరెస్ట్ కూడా చేస్తారేమో అని మీసా అయితే అంటది. సో, అది నా టకాడ అయితే తల అయితే దించుకుంటది కిందికి. ఏమైంది మేడం అని చెప్పి వెనకాలకించి లిడ్ అయితే వస్తది. సో, తను కిందికి వంగి ఏం బాధపడతలేదు మామ. జస్ట్ ఒక పట్ట అడ్డం పెట్టుకొని నవ్వుతా ఉంటది. ఎందుకంటే తను లైట్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటది. లైట్ ఏం చెప్పుంటాడంటే నేనే కీరాను, అలానే నేను తయారు చేయబోతున్న ప్రపంచానికి నువ్వే క్యూన్వి అని లైట్ చెప్పుంటాడు కదా. సో, అది గుర్తు తెచ్చుకొని నవ్వుతా ఉంటది ఇక్కడ. సో, దాని తర్వాత టకాడ్ అయితే మీసా ఈ డిన్నర్ కరెక్ట్ కాదనుకుంటా, నీతోటి కలిసి డిన్నర్ చేయాలంటే నాకు కష్టంగా ఉంది అని టకాడ్ అయితే అంటది. దానికి మీసా అయితే నాకు కూడా ఇక్కడ చాలా కష్టంగా ఉంది అని అయితే అంటది. తర్వాత టకాడ్ అక్కడికి లేచి వెళ్ళిపోతే ఇలా చెప్తది, నీకు అసలుకి మేనర్సే లేదు, కొంచెం మేనర్స్ వచ్చాక నేను నీతో డిన్నర్ చేస్తా, అప్పుడు కొంచెం బెటర్ గా ఉంటదేమో అని అంటది. సో, అని అక్కడికి వెళ్ళిపోతుంది. దానికి మీసా
అయితే పోతే పో ఇక్కడ అసలుకి డిన్నర్‌ని ఇలా ఇడిచిపెట్టి పోవడం నీకసలకి మేనర్స్ లేదు అని జెప్పి అని నవ్వుకుంటా నువ్విక్కడ ఒక చిన్న పిల్లలా బిహేవియర్ చేస్తున్నావు అనైతే అంటది. తర్వాత మీసా తాగుతూ, ఊగుతూ కింద పడి నేనే గెలిచాను మోగి అనేది చెప్తా ఉంటది. సో, తర్వాత లిడ్నర్ వచ్చేసి ఈ డిన్నర్‌లో ఈ ఇద్దరు ఎర్రిపప్పలు ఏం మాట్లాడుకున్నారో ఎన్‌కైతే ఇన్ఫార్మ్ చేస్తా ఉంటది. లైట్ గురించి మాట్లాడుకుంటా, "నువ్వు తన గర్ల్ ఫ్రెండా? నేను తన గర్ల్ ఫ్రెండా?" అని చెప్పి ఆర్గ్యూ చేసుకున్నారు. ఛీ! ఛీ! ఇసొంటి గొడవ నేనెప్పుడు చూడలేను. కనీసం ఆ వాటర్ ట్యాంక్ గూడా కొట్టుకుంటారు కదా! ఆ గొడవ బావుంటది వీళ్ళ దానికన్నా అని చెప్పి చెప్తా ఉంటది. సో, అదంతా ఇన్న కమాండర్ అయితే ఇదేమన్నా సీరియస్ టాపికా ఇక్కడ అనైతే అడుగుతాడు. దానికి ఎన్నైతే ఇదొక సీరియస్ టాపికే. మనం ఇక్కడ ఒకటి గమనించాలి. అదేంటంటే లైట్ గానికొచ్చేసి అమ్మాయిల మధ్యలో చాలా క్రేజ్ అయితుంది. సో, లైట్ గానికి అమ్మాయిలని ఎలా డీల్ చేయాలో చాలా బాగా తెలుసు. సో, అందుకే లైట్ వచ్చేసి వీళ్ళిద్దరికి ఏం చెప్పినా వీళ్ళిద్దరు దాన్ని చాలా బ్లైండ్‌గా చేసి పడేస్తారు. అలానే లైట్‌కి డేంజర్ లాగా అనిపించే ఎలాంటి పని కూడా వీళ్ళు అస్సలే చెయ్యరు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మనకి మికామిని అయితే చూపిస్తారు. వాడు ట్రైన్‌లో కూర్చొని అబ్బా! ఏముండు మామ అంటే ఎంత ఎర్రిపప్ప లెక్క కూర్చున్నా అని అయితే చెప్తున్నా మామ మీరేమనుకోకండి. సో, వానికి ఎదురుంగానే ఆఫీసర్ అయితే కూర్చొని ఉంటాడు. వీడిని ఫాలో అవుతుండగా తను. తర్వాత ఆ ట్రైన్‌లో వచ్చేసి ఒక పర్సన్ అయితే అక్కడనే ఒక అమ్మాయిని అయితే ఏర్పిస్తా ఉంటాడు. సో, మికామి గాడు అది చూసి తన సెల్ ఫోన్ అయితే బయటికి తీసి అలానే తన తోటి ఒక నోట్ బుక్‌నైతే బయటికి తీస్తాడు. సో, దాంట్లో వాని పేరైతే రాస్తా ఉంటాడు. తర్వాత ఈ ఆఫీసర్ అయితే చూసి వీని ఫోన్ బయటికి తీసి తను ఒక నోట్ బుక్‌ని యూజ్ చేస్తున్నాడు. దాంట్లో తనేమో రాస్తా ఉన్నాడు అని చెప్పి ఎనకైతే చెప్తా ఉంటాడు. తర్వాత ట్రైన్ అయితే ఒక స్టేషన్‌లో ఆగుతది. మికామి గాడైతే దిగి అక్కడికి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఒక అమ్మాయిని ఒక పర్సన్ ఏడిపిస్తుంది కదా! తనైతే చనిపోతాడు అక్కడనే. తర్వాత అంతే అయిపోయింది ఈ ఎపిసోడ్ ఇక్కడికి. ఈ ఎపిసోడ్‌లో 2 హాఫ్స్ ఉన్నాయి. మీరు గుర్తుకున్నాయా? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే దరిద్రంగా ఉంది. అరే! ఈ దరిద్రం ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ ఎపిసోడ్ అయితే పిచ్చ బోరింగ్ కొట్టింది. నిజంగా ఇద్దరు ఎర్రిపప్పులు వద్దులేండి. సో, ఇక ఈ వీడియో కింద ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 34వ ఎపిసోడ్ తోటి ఎప్పుడొస్తానో నాకే తెలవదు ఇక. బాయ్.